వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నెల్లూరు మీడియా వాసులందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో నెల్లూరుకు రావటం, మీ అందరినీ కలుసుకోవటం చాలా సంతోషం. మీ అందరికి కూడా 2025 సంవత్సరం కొత్త సంవత్సరం సందర్భంగా, అదేవిధంగా రాబోయే పొంగల్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేదిక పైన ఉన్న పార్టీ ప్రెసిడెంట్ వంశీధర్ రెడ్డి గారు, పెద్దలు సురేష్ రెడ్డి గారు, వాకాటి నారాయణ రెడ్డి గారు, రాజేశ్వరం గారు, ఆంజనేయ రెడ్డి గారు, భరత్ కుమార్ గారు, ఇతర నాయకులందరికీ, ఇక్కడికి విచ్చేసిన మీడియా వారందరికీ హృదయపూర్వక వందనములు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ముందరకు రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ నెల్లూరులో కేంద్రం నుంచి మోడీ గారి నాయకత్వంలో వేగవంతంగా దేశం అభివృద్ధి కాక మన రాష్ట్ర అభివృద్ధికి కూడా చాలా వరకు నిధులు సమకూర్చి రాష్ట్రానికి ఇవ్వటం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నిధులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తున్నాయి. మనకు అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అయిన విభజన జరిగిన తర్వాత పోలవరాన్ని వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పోలవరం అనేది మనకు జీవనాడి. ఆంధ్రప్రదేశ్కి 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 10 లక్షల ఎకరాలు స్థిరీకరణ గోదావరి కింద, కృష్ణా డెల్టాలో 13 లక్షల స్థిరీకరణ, అంటే 23 లక్షల స్థిరీకరణ, 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, దాంతో పాటు 960 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ. అంత దేశానికి అతి మేలు జరిగే ప్రాజెక్ట్ ఈ పోలవరం ప్రాజెక్ట్. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీంట్లో సాంకేతిక అంశాలు చాలా ఉన్నాయి, డబ్బులు ఒకటే కాదు. ఛత్తీస్గఢ్తో, ఒరిస్సాతో, వీళ్ళందరితో అగ్రిమెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది పోయినసారి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. త్వరగా అగ్రిమెంట్స్ ఆ 2 రాష్ట్రాలతో చేసుకొని ఇది వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పోలవరం నీరు మనకు ప్రకాశం బ్యారేజ్ వరకు పోలవరం నీరు పోయే ఆస్కారం ఉంది. ఆ నీటిని మనం రాయలసీమలో, ఆ పక్క తెలంగాణ, ఈ పక్క నెల్లూరు మనం వాడుకునేదానికి ఆస్కారం ఉంటుంది, కృష్ణా నీరు ఏదైతే ఉందో. దీంతో పాటు కృష్ణా ట్రిబ్యునల్, 2వ ట్రిబ్యునల్ వేసిన బచావ్ ట్రిబ్యునల్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అలొకేషన్స్ లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం, మహారాష్ట్ర, కర్ణాటక మధ్యలో ఉన్న విభేదాలు, మనకు అన్యాయం జరిగిందని సుప్రీం కోర్టుకు పోయి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోయి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వకన్నా ఆపి సుప్రీం కోర్టుకు పోయి స్టే తీసుకుని వచ్చారు. ఇప్పటి వరకు కూడా ఆ స్టే కొనసాగుతాం. అది ఇంతవరకు ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ కలిసి కట్టుగా వారు సుప్రీం కోర్టులో
మన వాటాకు మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీంట్లో 14 లక్షల ఎకరాలు ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ అంటే హంద్రీనివా, గాలేరు నగరి, వెలుగోడు, వెలుగొండ, తెలుగంగకు 14 లక్షల ఎకరాలకి దగ్గర 16-18 వేల కోట్లు ఖర్చు పెట్టాం ఆల్రెడీ. అది ఫైనల్ అయిందంటే వీటి దేనికి నీళ్లు రావు. మనం 18 వేల కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టి ఇవి పూర్తి చేయాలంటే 14 లక్షల ఎకరాలు 5 ప్రాజెక్ట్స్ ద్వారా 11 లక్షలు తెలంగాణకు మనం అక్కడ కూడా ఒక 12-13 వేల కోట్లు ఖర్చు పెట్టాం ఆల్రెడీ. 2,000 కోట్లు ఖర్చు పెడితే 11 లక్షల ఎకరాలకు వస్తుంది. 25 లక్షల ఎకరాలకి 2 రాష్ట్రాలకు సంబంధించింది. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కట్టుగా శ్రద్ధ తీసుకొని ఇప్పటికి 11 సంవత్సరాలు అయింది నేను స్టే తీసుకొని వచ్చి సుప్రీంకోర్టులో. అది నోటిఫై అయిందంటే, సుప్రీంకోర్టు స్టే వెకేట్ అయిందంటే 2 రాష్ట్రాలు ఇబ్బంది పడతాయి. వీరిద్దరూ మాట్లాడుకొని మనకు ఉపయోగకరంగా ఆ సుప్రీంకోర్టు ఆర్డర్స్ తీసుకొని రావాల్సిన అవసరం, నోటిఫై కాకన్నా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను. నేను చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను, చెప్పాను కూడా. కేంద్రంలో నీటి శాఖ మంత్రి పటేల్ గారిని కూడా కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవి కాక అమరావతి కూడా త్వరగా పూర్తి చేసుకోవాలి, ప్రభుత్వం ఉంది కాబట్టి. చాలా వేగవంతంగా, ఎంత వేగవంతంగా పరిగెత్తగలిగితే ఈ కూటమి ప్రభుత్వం దానికంటే వేగంగా వాళ్ళు నిధులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మోడీ గారి ప్రభుత్వం. దాన్ని మనం ఉపయోగం చేసుకోవాలి. దాన్ని త్వరగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నిధులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో నెట్టేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం. పూర్తిగా అప్పులమయం అయిపోయింది. నేను తెలంగాణ గురించి మాట్లాడిన అవసరం లేదు, మన ఆంధ్ర గురించి వరకు మాట్లాడాను. పూర్తిగా అప్పులమయం అయిపోయింది. దీన్ని ఒక పక్క ఆర్థికంగా బలోపేతం చేయాలి, ఒక పక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి, ఒక పక్క ఎలక్షన్ లో ఇచ్చిన ప్రామిస్ని పూర్తి చేయాలి. చాలా పెద్ద టాస్క్ ఉంది ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. జుట్టుంటే ఏ కుప్పన్నా వేసుకోవచ్చు, జుట్టు లేకన్నా ఏ కుప్పు వేసుకోలేదు. అందుకని డబ్బులు ఉండాలి. డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించి మన రాష్ట్రంలో వనరులు ఎంతమంది ఎంత చేయగలుగుతాం, ప్రజల్ని ఇబ్బంది పెట్టకన్నా ఇక్కడి నుంచి లీకేజెస్ అంతా కట్ చేసి కేంద్రం నుంచి ఎంత డబ్బు తీసుకొని రాగలుగుతాం, ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో బాగా కుంటిపడిపోయాం. మనం అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఒక అసెట్స్ క్రియేషన్, మనం సంపద సృష్టించడం అంటే మన రాష్ట్రానికి అసెట్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ సందర్భంలో మీకు ఒకసారి చాలా మంది కొత్త మీడియా వాళ్ళు ఉంటే తెలియకపోవచ్చు, పాత వాళ్ళు ఉంటే తెలుసు. ఇక్కడ మీ నెల్లూరు జిల్లాకే మెడికల్ కాలేజీకి కొత్తది శాంక్షన్ చేసి దగ్గర 362 కోట్లు నేను శాంక్షన్ చేశాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. నెల్లూరు కొత్త మెడికల్ కాలేజ్ ఇచ్చి ఒకటేసారి ఫండ్స్ ఇచ్చి అది పూర్తి కూడా అయ్యింది. మా R&B గెస్ట్ హౌస్ పక్కనే చాలా సంతోషమైనది చూస్తాను. అదే విధంగా ఆత్మకూరుకి ఒక 100 పడకల హాస్పిటల్ ఇచ్చాం. ఐ థింక్ అల్లూరికి ఒక 50 పడకల హాస్పిటల్ ఇచ్చాం. ఈ 3 హాస్పిటల్స్ 3 మున్సిపాలిటీస్ చేశాం అనుకుంటా, నాకు గుర్తుండి. చూలూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు 3 మున్సిపాలిటీస్, కొత్త మున్సిపాలిటీస్ క్రియేట్ చేశాం. 2 రెవెన్యూ డివిజన్స్ క్రియేట్ చేశాం, నాయుడుపేట, ఆత్మకూరు. నాయుడుపేట మన నారాయణ రెడ్డి ఒత్తిడి పెట్టే చేయటం జరిగింది. అదే విధంగా ఒక 1000 కోట్ల దాకా నెల్లూరు డ్రైనేజ్ శాంక్షన్ చేశాం. 1000 crores నెల్లూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం శాంక్షన్ చేశాం.
మీ జిల్లా ఒక దాంట్లోనే సిమెంట్ రోడ్లకు 1200 కోట్లు శాంక్షన్ చేశారు. మీ ఒక్క జిల్లాలోనే 20,000 ఇండ్లు శాంక్షన్ చేశాం. ఇది రాజశేఖర రెడ్డి అన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాదు, నేను ఉన్నప్పుడే. ఇది నేను 10 సంవత్సరాలు చెప్పడం లేదు, నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీ జిల్లాకి చేసింది. ఇంత నిధులు మనము సమకూర్చుకొని చేయగలిగామంటే మనము వేరే రూపంలో ట్యాక్సెస్ రూపంలో లీకేజెస్ లేకన్నా అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా ఉంటాయి, ప్రజలకు అవసరాలు చాలా ఉంటాయి. అవి తీర్చేదానికి ఒక పక్క వెల్ఫేర్ తో పాటు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ వేగవంతంగా రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలయన్స్ పార్ట్నర్స్ గా వారితో కలిసి ఉన్నాం. వారితో పాటు ప్రజల సంక్షేమం కోసం పార్టీని అభివృద్ధి చేస్తూ ఏదైతే సంకీర్ణ ప్రభుత్వ ఇవున్నాయో సూత్రాలు ఉన్నాయో వాటిని అనుసరిస్తూ పార్టీని బలోపేతం చేసేదానికి మా పూర్తి కృషి ఉంటుంది. ఖచ్చితంగా మేమంతా కలిసి త్వరలో పార్టీని బాగా బలోపేతం చేసే ప్రయత్నాలు కింద స్థాయి నుంచి మొదలు పెట్టడం జరిగింది. మెంబర్షిప్ అన్ని అయ్యాయి. ఇప్పుడు వేగవంతంగా ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఏమన్నా ఉందా? చాలా గజిబిజి పరిస్థితి. 150 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మనం కోవిడ్ జ్వరాల వల్ల మనం సెన్సస్ చేసుకోలేదు. 150 సంవత్సరాల్లో ఫస్ట్ టైం స్కిప్ అయింది. ఎవ్రీ 11th ఇయర్ 2021లో జరగాల్సిన సెన్సస్ జరగలేదు. ఇప్పుడు ఐ థింక్ త్వరగా తీసుకుంటారన్నమాట. ఫస్ట్ సెన్సస్ చేసుకోవాలి, తర్వాత డీలిమిటేషన్, కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ చేసుకోవాలి, తర్వాత మహిళా బిల్లులు ఉన్నాయి. మహిళా బిల్లులతో పాటు జమిలీ ఎలక్షన్, ఇవన్నీ కూడా రాబోయే ఎలక్షన్ లోపల వస్తుందని నేను ఆశిస్తున్నాను. కోర్టులో ఉండేది, కోర్టులో జరుగుతూ ఉండేది. అది వారు కోర్టులో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకొని చేసుకుంటున్నారు. ఎవరు అతి తెలివో ఎవరికి తెలివి ఉందో కోర్ట్స్ లో ఏ విధంగా కేసు రాణీకరణ చేసుకుంటున్నారో దానిపైన కామెంట్ చేయక్కర్లేదు. కోర్ట్స్ ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు, పార్లమెంట్ రెండు కూడా ఆర్థిక నేరాలు, ప్రత్యేకంగా ఆర్థిక నేరాలు చేసిన రాజకీయ నాయకుల పైన 1 సంవత్సరంలోనే పూర్తి ట్రయల్ పూర్తి చేయాలని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. పార్లమెంట్ లో డిస్కషన్ జరిగింది. దాంతో పాటు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఉన్నత చీఫ్ జస్టిస్ కూడా ఆదేశాలు ఇచ్చారు. కానీ లొసుగులు ఏదైతే ఉందో, మనది ఒక డెమోక్రసీ, మనది ఆటోక్రసీ కాదు. చైనాను లేకనంటే పాకిస్తాన్ మాదిరి ఎత్తుకొని నీళ్ళు వేసేది చేసింది అని ప్రీవియస్ ప్రభుత్వం చేసినట్టు చేయలేము. సో డెమోక్రసీలో వాళ్ళకున్న లీగల్ గా ఏ విధంగా పోస్ట్పోన్ చేసుకోగలుగుతున్నారో వాళ్ళు చేసుకుంటున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం, సిబిఐ, ఈడీ మధ్యలో, రాష్ట్ర ప్రభుత్వం లేదు దాంట్లో, సిబిఐ, ఈడీ వర్సెస్ వాళ్ళ మధ్యలో కోర్టులో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా త్వరలో నిర్ణయం వస్తున్నారు. ఇనుము ఉంటుంది, ఇనుము ఎంత వేడి చేసినా కూడా కరెక్ట్ హీట్ వచ్చినప్పుడే అది బెండ్ అవుతుందో లేకన్నా ఇది అవుతుంది. ఆ సమయం తీసుకొని వస్తాం భారతీయ జనతా పార్టీ నాయకులుగా. సమయము, సందర్భము, ప్రజలకు అవసరం భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఉంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రీజనల్ పార్టీస్ కంటే ముందరకు పోతుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఇటు ఎమ్మెల్యేలు నేను తీసుకునే దాంట్లో లేదు. మీరు అడిగే దాంట్లో ప్రశ్నలో
దయచేసి మీడియా వారు ఉన్నప్పుడు కొంచెం మీ స్టేచర్ కు తగ్గట్టు మీరు ప్రశ్నలు అడగండి. కూటమి ప్రభుత్వంలో మీరు పక్షంగా ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు కానీ వాటి ఆలోచన ధోరణి కానీ తప్పు చేస్తే ఖండిస్తారా? ఖచ్చితంగా దాంట్లో ఎందుకంటే ప్రజలు వ్యతిరేక పాలన నిర్ణయాలు వస్తే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం. ఖండించేది వేరే, సజెస్ట్ చేసేది వేరే. చంద్రబాబు నాయుడు కలిసి నేను సజెస్ట్ చేశాను. నా జీవితంలో నేను చంద్రబాబు నాయుడు ఎప్పుడు కలిసలేదు. రాజకీయ వైరం ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల మేలు కోసం, రాష్ట్ర ప్రజలు ఉన్న ఇబ్బందుల కోసం కృష్ణా అంశంలో నాకు తెలిసిన అంశాలు, సెంట్రల్ వాటర్ కమిషన్ లో తెలిసిన అంశాలు ఆయన దృష్టికి తెచ్చి రాష్ట్ర ప్రజలకు మేలు చేసేదానికి ఏమేమి చేయాలో నాకు దృష్టికి ఏమేమి వచ్చాయో అది చెప్పేదానికే నేను కలిశాను. మీ మీడియా వాళ్ళు ఏమంటే అది రాసుకుంటా ఉంటారు. మీకు అందరికీ తెలియకపోవచ్చు, నేను ముఖ్యమంత్రి పదవి కూడా నేను ఎప్పుడు అడగలేదు ఎవరిని. ఒక కప్పు కాఫీ కానీ ఒక కప్పు టీ కానీ ఎవరికి లేదు ముఖ్యమంత్రి పదవి. ఇక్కడ రాసుంటే, మన నుదుట రాసుంటే దాని అంతగా పదవి వస్తుంది. పదవి కోసం రాజకీయాల్లో మనం దిగదారిన అవసరం లేదు. పదవి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేసేది ఎట్లా అనేది చూడాలి. ఎన్ని రోజులు ఎవరు పర్మనెంట్ కాదు. నువ్వు ఒక రాయి ఉంది, రాయి వేస్తావు, నువ్వు ఒక ఫర్లాంగ్ వేయగలుగుతావు పైకి, నేను 2 ఫర్లాంగ్ వేయగలుగుతాను, ఆంజనేయ రెడ్డి గారు 3 ఫర్లాంగ్ వేయగలుగుతాను. బట్ ఇంటికి రావాల్సిందే కదా. పదవి ఉండే వాళ్ళందరికీ పదవి పోతుంది ఏదో ఒక టైంలో. ఎక్స్ అనేది ఎక్కడికి పోదు, పదవి అనేది పోతుంది. పదవి పర్మనెంట్ గా ఎవరికి ఉండదు. జీవితాలే పోయినప్పుడు పదవి ఎట్లుంటుంది? ఎక్స్ అనేది ఎవరు తీసేయలేదు. సో వీలైనంత వరకు మా సత్తా ఎంతుందో ఏ పదవిలో ఉన్నా కూడా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా రిజైన్ చేసింది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు వస్తాయని చెప్పిన అంశాలే నేను మా పార్టీకి విదిన్ ద 4 months చెప్పాను. చాలా సంవత్సరాలు నేను చీఫ్ విప్ గా ఉన్నప్పుడు చెప్పాను, స్పీకర్ గా ఉన్నప్పుడు చెప్పాను, సీఎం అయినా కూడా చెప్పాను. వాళ్ళు విన్నప్పుడే నేను మీడియాకి వచ్చాను. నేను వ్యతిరేకించుండేది వాళ్ళు విన్నప్పుడే. నా దురదృష్టం ఏమంటే మోడీ గారిని నేను ఒక 3 నెలల ముందర కలిసిందంటే పరిస్థితి వేరే ఉంది. అది లాస్ట్ లో ఆయనకు ఇన్ఫర్మేషన్ ఏమి నష్టాలు జరుగుతాయి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా, కృష్ణా వాటర్స్ లో ఇబ్బంది ఉంది 2 రాష్ట్రాలకి. ఇప్పుడు కూడా ఉంది 2 రాష్ట్రాలు. 25 లక్షల ఎకరాలకి వీరిద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఆడు సుప్రీంకోర్టులో ఫైట్ చేయాలి ఆంధ్ర అండ్ తెలంగాణ కోసం. విభజన జరిగిపోతానే అన్ని అయిపోలేదు. నాకు తెలిసి 371D ఇంకా పోలేదు. మీకు చాలా మందికి తెలియదేమో 371D అంటే ఏమిటి. రిక్రూట్మెంట్ లో లోకల్ నాన్ లోకల్ పాలసీ ఇంతవరకు నాకు తెలిసి తీసేయలేదు. దాంట్లో పార్లమెంట్ లో 2/3 మెజారిటీ కావాలి తీసేయాలంటే. నాకు తెలిసి ఇంకా కొనసాగుతాం. సో తెలంగాణలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా ఆంధ్ర నుంచి అప్లై చేసి ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు. అదే విధంగా తెలంగాణ ఉండే వాళ్ళు కూడా ఆంధ్రాలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా అప్లై చేసి తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగం. 371D అనేది ఉంది. లోకల్ నాన్ లోకల్ డిఫై చేసే ఇది క్లాస్ అది ఆర్టికల్. ప్రత్యేక హోదా వస్తానే ఏం కాదు. ప్రత్యేక హోదా బదులు నిధులు వేగవంతంగా ఎప్పుడు కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలంటే కేంద్రం పెట్టిన స్కీమ్స్ మనం అనలైజ్ చేసుకొని వారు నిధులు రిలీజ్ చేసేదానికి అనుకూలంగా మనం స్కీమ్స్ తయారు చేసి ప్రెజెంట్ చేయాలి. వాళ్ళకి ప్రెజెంట్ చేసి మనం నిధులు తెచ్చుకోవాలి. మనం వారు ఒకటి చెప్తా ఉంటే మనం ఒకటి చెప్తే జరగదు. ఏ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా. నేను ముఖ్యమంత్రి అయిన రోజుకి మన రాష్ట్ర ఆదాయం 42,000 కోట్లు ఉంది. నేను రాజీనామా పెట్టిన రోజు 85,000 కోట్లు అయింది. మన రాష్ట్ర
ఆదాయం మన సొంత రాష్ట్రం. కేంద్రం నుంచి ఆఖరి సంవత్సరంలో నాకు తెలిసి 27,000 కోట్లు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద మనకు వచ్చినాయి. 28,000 కోట్లు మనకు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో వచ్చినాయి. అంటే 55,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చింది, 85,000 కోట్లు మన ఇన్కమ్. అంటే 90, 140 కోట్లు, 145, 150 కోట్లు బడ్జెట్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు నాకు బడ్జెట్లు అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ చూపిస్తే ఇన్కమ్ ఉండదు, బడ్జెట్ ఏమో 2 లక్షల కోట్లు గెలిపి. బడ్జెట్ అంటే ఎక్కడి నుంచి నిధులు వస్తాయి, ఎక్కడ ఖర్చు పెడతారు, ఎంత ఖర్చు అవుతుంది అనేది ఉండాలి. ఇప్పుడు బడ్జెట్లు పెట్టేది అక్కడ కానీ ఇక్కడ కానీ నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారో ఉండదు. బడ్జెట్ ఏమో ఇంత ఖర్చు పెడతామని ఉంటారు, లాస్ట్కి వచ్చేటప్పటికి బడ్జెట్ ఖర్చు కాదు, డబ్బులు లేవు. సో అందుకని వేగవంతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదాతోనే జరిగేది ఏం లేదు. ఇవన్నీ కూడా రాష్ట్ర బెనిఫిట్స్ మనం వారు ఉన్న ప్యాకేజెస్ ద్వారా, వారికి ఉన్న స్కీమ్స్ లో మనం ప్యాకేజ్ ద్వారా పెట్టుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ప్రత్యేక హోదా. ముందర వ్యాట్ ఉండేది, ఇప్పుడు జిఎస్టీ వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీస్ కి ప్రత్యేకంగా ఇవ్వాలంటే ఇవ్వలేము. నేను కూడా శ్రీ సిటీలో అప్పుడు మనకు ఇది వచ్చింది, కార్స్ యూనిట్ వచ్చింది. ఏ కార్స్ అవి ఇష్యూస్ నేను ఓపెన్ చేశాను. నాకు ఆ రోజుకే తెలుసు జిఎస్టీ వచ్చేస్తుంది. జిఎస్టీ వస్తే దేశమంతా ఒకటే ట్యాక్స్, మాకు ట్యాక్స్ కన్సెషన్ కావాలండి తీసుకోండి. ట్యాక్స్ కన్సెషన్ ఇచ్చినా కూడా జిఎస్టీ వస్తానే అవన్నీ పోతాయి. సో ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కేంద్రానికి కూడా. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనౌన్స్ చేయక ముందు పార్లమెంట్ లో ఆల్రెడీ రఘురామ్ కమిషన్, ఆర్బీఐ రఘురామ్ రాజన్ కమిషన్ ఆర్బీఐ చైర్మన్ కాకుండా ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఒరిస్సాకి, బీహార్కి, అదేవిధంగా అస్సాంకి అట్లా 3-4 రాష్ట్రాలు ఇచ్చి వారికి ప్రత్యేక ఇది ఇవ్వాలి అని. అదొక ఆటంకి అయింది. సో ఇది వస్తే మేలే, రాకన్నా కూడా ఫండ్స్ కరెక్ట్ గా తెచ్చుకునే ఆస్కారం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చేస్తున్నారు. ఇప్పుడు క్యాపిటల్ ఏరియాకు 15,000 కోట్లు ఇచ్చారు, వేరే స్కీమ్స్ ద్వారా ఇస్తున్నారు, హైవేస్ ఇస్తున్నారు, రోడ్స్ బాగానే వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చే దాంట్లో బాగా చేస్తున్నారు, కానీ ఇంకా బాగా చేసేదాని స్కోప్. ఎన్ఆర్ఏజిఎస్ కూడా అక్కడి నుంచి వస్తుంది, కేంద్రం నుంచి. ఇప్పుడు ప్రైవేటీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేయలేదు. నష్టాల్లో వచ్చిండేది ఇండియన్ ఎయిర్లైన్స్ కంటే పెద్దది కాదు కదా విశాఖ ఉక్కు. సో దాన్ని చూసుకొని వారు అనలైజ్ చేసి విశాఖ ఉక్కుని అనలైజ్ చేసి ఏం చేయాలనో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ప్రైవేటీకరణ అవుతుందో లేదో తెలియదు, బట్ నష్టాలు విపరీతంగా వచ్చేది ఆపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ నష్టాలను ఆపగలిగితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. చేయకన్నా మనం కూడా చెప్పచ్చు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30,000 crores ఎక్స్పాన్షన్ చేశారు విశాఖ ఉక్కు వారికి. నేను తెలంగాణ ఖమ్మంలో ఉన్నాయి మైన్స్, బయ్యారం అన్నమాట. ఆడ ప్లాంట్ పెట్టేదానికి కూడా మైన్స్ ఇస్తానని చెప్పారు. ఆడ పెల్లెట్స్ మాత్రమే తయారైంది, ఎందుకంటే ఆ ఉక్కు అంత మంచిది కాదు. 3,000 కోట్లతో ఆడ పెట్టామని వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది మంచిది. బట్ వాళ్ళు ఓబులాపురం కావాలని అడిగినారు. ఓబులాపురం ఆల్రెడీ కోర్టులో వివిధ స్టేజెస్ లో కోర్టులో ఉన్నాయి. మీకు ఓబులాపురం మీకు ఇచ్చినానంటే కోర్టుకు పోయి అది బయటకు వచ్చే లోపల ఇంకా 20 ఏళ్ళు అవుతుందని చెప్పారు. సో ఎక్కడ వారికి మైనింగ్
వీలుంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలి. సరేనా? ఎనీథింగ్ ఎల్స్ ఉపయోగకరంగా ఉంటుందో అది చేసుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.